హలో, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే. ఫ్లేమ్స్ ఛానల్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడబోతున్నారు. 3 వీడియో క్లిప్పింగ్లు చూడబోతున్నారు. యాక్టర్ యొక్క వర్షను, తర్వాత గవర్నమెంట్ యొక్క వర్షను. అసెంబ్లీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. దెన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళ వర్షను. ఈ 3 వీడియోలు క్లిప్పింగ్లు, షార్ట్ క్లిప్పింగ్లు మీరు వినబోతున్నారు. తర్వాత మీరు వాటిని 3ని సంధించి ఒక అవగాహనకి మీరే రండి. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? ఈ సినిమా వాళ్ళేమో ఈ ప్రపంచాన్నే వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టినట్టు, వాళ్ళ వల్లే ప్రజలు బతికేటట్టు, వాళ్ళ వల్ల ప్రజలు సస్తుండారు, బతికేది కాదు. వాళ్ళు కోట్లు డబ్బులు చేసుకొని జేబులు వేసుకుంటున్నారు. ఎనీవే, మన కామెంటరీ కంటే యాక్చువల్ కామెంటరీ విందాం. నవ్వు ద యాక్టర్ ఆ ఇన్సిడెంట్ హైదరాబాద్లో తొక్కిసలాట్లో ఒక యంగ్ లేడీ, ఒక 30-35 సంవత్సరాల లేడీ ఆ తొక్కిసలాట్లో ప్రాణవాయువు ఊపిరి అందక చనిపోయింది. ఆమె బిడ్డ 9 సంవత్సరాల బిడ్డ కొట్టుమిట్లాడుతున్నాడు వెంటిలేటర్స్ పెట్టి హాస్పిటల్లో 2 వారాల నుంచి. ఇది బ్యాక్గ్రౌండ్లో ఈ హీరో గారు అక్కడికి పోయి ఒక 30-40 మంది ఆయన ప్రైవేట్ సైన్యాన్ని, సిబ్బందిని, సెక్యూరిటీస్, అదేదో అంటారు కదా, బౌన్సర్స్ అని, వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళని అందరినీ, దానికి ముందు వాళ్ళ పిఆర్ టీం పోయి ఆ చుట్టుపక్కలంతా హీరో గారు వస్తున్నారు, రండి అని చెప్పి అందరినీ హైప్ క్రియేట్ చేసి మందను మాదిరిగా గుంపును తోలుకొచ్చి, సినిమాకి పోయేవాళ్ళు కాదండి, సినిమా వాళ్ళ పనుల్లో ఉండే, అంగట్లో ఉండేవాళ్ళు, షాపుల్లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద పోయేవాళ్ళు, ఇళ్లల్లో ఉండేవాళ్ళు అందరినీ ప్రచారం తీసుకొచ్చి ఒక 10,000 మందిని తీసుకొచ్చారంట. అక్కడ ఉండే చిన్న సందు, అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 10 థియేటర్స్ ఉన్నాయంట, క్రాస్ రోడ్స్. వాళ్ళంతా జనం వచ్చేటప్పటికి చిన్న 1 వే సందులాగా అక్కడ వచ్చి కమోషన్ అండ్ స్టాంపేడ్ కదా జరగద్ది. ఆ హీరోకి తెలియదు అవన్నీ. ఆయన భద్రతకి, పర్సనల్ భద్రతకి ఒక 50 మంది బౌన్సర్స్ని తెచ్చుకుంటే ఈ మాదిరిగా కమోషన్ అవుతుంది, స్టాంపేడ్ అవుతుంది అని ఆయన భద్రతకి తెలిసే కదా ఆయన భద్రతకు 50 మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు. అదే భద్రత పబ్లిక్ మీద కూడా చూపాలి కదా. ఈజ్ ఇట్ నాట్ హిస్ డ్యూటీ to not only protect his personal side and also he has to public కోసం సినిమా. ఆ పబ్లిక్ డబ్బులతో వీళ్ళు ఇంద్రభవనాలు కట్టుకొని, జెట్ ఎయిర్ప్లేన్లు కొనుక్కొని, హెలికాప్టర్లు కొనుక్కొని, ప్రపంచంలో లేటెస్ట్ కాస్ట్లీయెస్ట్ కార్లు ఏదో అవి కొనుక్కొని, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? వాళ్ళ తాత తండ్రులు సంపాదించిన డబ్బులు ఏమన్నా అయ్యి? వినండి వీడియోని. మిస్ఇన్ఫర్మేషన్, నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, ఐఎమ్ అంతే ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే బాధ అంటే అహంభావం. ఆయన దేవుడా లేకపోతే దేవదూతనా? బాధ ఏందండి? అక్కడ ఒక ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయింది. నువ్వు అక్కడ పోయి ప్రజల్ని రేకెత్తించడం వల్ల దానికి బాధ లేదా? వాట్ నాన్ సెన్స్. అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్, జరిగిందంతా మాత్రం చాలా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్, నేను సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి
సినిమా తీసి సక్సెస్ అయిందంటే ఎవరికండి? ప్రజలకి ఏమన్నా వాళ్ళ జేబులోకి ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందా? లేకపోతే వాళ్ళ జీవన పరిమాణం ఏమన్నా ఇంప్రూవ్ అయిపోయిందా? లేకపోతే గుడిసెల్లో ఉండేవాళ్ళు ఒక పెంకుటిల్లు కట్టుకొని వచ్చేసారా? లేకపోతే ఒక పూట స్క్వేర్ మీల్స్ లేనోళ్ళు 3 పూట్ల భోజనం చేస్తుండారా ఈయన సినిమా తీసినందువల్ల? ప్రజల డబ్బు దోచుకునే దానికి సినిమాలు తీసి దోచుకుంటున్నారు మీరు. 100 రూపాయలు, 150 రూపాయలు, లేకపోతే 200 మ్యాక్సిమం ఉండే టికెట్ని 3000కి అమ్ముకుంటున్నారు. మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం. ఆయన చింత చూడండి. అయ్యో, ఆయన సక్సెస్ రేటు సక్సెస్ రేటుని సెలబ్రేట్ చేసుకోలేదంట. అది చింత. అక్కడ అంత గందరగోళం అయ్యి ప్రజలకి అంత నష్టం జరిగితే అక్కడ చింత లేదు. ఎన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే చూడండి. ఆయన బాధ చూడండి ఎలా ఉండాల్సి ఉన్నా. నేను ఆహా ఓహో అనే ఫంక్షన్స్లో పోయి దాన్ని మళ్ళీ ఆ ఫంక్షన్ రైట్స్ని మళ్ళీ మీడియాకు అమ్ముకొని దాన్ని డబ్బులు చేసుకొని ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. వాళ్ళు ఏమన్నా కష్టపడి వ్యవసాయం చేసో ఒక ప్రొడ్యూస్ని ఉత్పత్తి చేసి సొసైటీకి అందిస్తే దాని మూలంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డైరెక్ట్గా ఆ ప్రొడ్యూస్ కొనుక్కొని వాళ్ళు ఆహారంగా దాన్ని జీవనం గడిపేదానికి పనికి వస్తుంది. లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని పోషించేదానికి పనికి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ పనికి వస్తుందో అందరు తెలుసు. సినిమా అంటే ఈయన ఈ యాక్టర్ చేసే ఇండివిజువల్ విషయం మనం మాట్లాడుతున్నాం. 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా, నేను సినిమా తీసా. ఆయన చింత తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. థియేటర్లో ఎలా ఉంది చూసేది ఏందండి? సినిమా తీసిందే నువ్వే కదా. నువ్వు ఆ డైరెక్టర్ని పట్టుకొని వచ్చి అలాగే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కస్టడీలో పెట్టాలా? అదో ఎటువంటి సినిమాలు తీస్తారండి? దొంగలు, ఇట స్మగ్లర్లు, వీళ్ళని మనం ఇట బతికి రాజుల్లాగా బతకొచ్చు. అందరిని ఎదిరించి అందరినీ ధ్వంసం చేసి మన సొంతంగా మనం బతికితే దొంగగా ఉన్నాడు రాజు అయిపోవచ్చు అనేదానికి అదే నీతి సంఘానికి మీరు ఇచ్చేది. ఆ డైరెక్టరు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కథ, రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆయన పట్టుకొని రావాలి ఫస్ట్. ఆయనకి లేదా? అక్కడ బీజం పడిందే, విత్తనం వేసిందే ఆయనే కదా. ఈ యాక్టర్లు అందరూ కీలు బొమ్మలు. సినిమా థియేటర్లో చూడలేదు. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్. నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను నీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ అంత ఈయనే జడ్జి, ఈయనే కోర్టు, అన్ని నిర్ణయాలు ఈయనే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నాడు. చూడండి, కేసు కోర్టులో ఉంది, ఇంకా దాని విషయంగా ఇది వాదన జరగాలి. కోర్టు వారు దాని మీద ఇరుపక్షాల వాదనలు విని ఆ తర్వాత దాని మీద కోర్టు వారు ఒక నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్ డెలివర్ చేయాలి. అండ్ ద కేస్ ఈస్ ఇన్ సబ్జుడిస్. దాన్ని ఈయన ఏదైంది ప్రెస్ మీట్ పెట్టి అది వాళ్ళ బంగ్లాలో ఆ ప్రెమిసెస్లో ఈ విధంగా చెప్పడం కరెక్టేనా? ఆ కేసు డీటెయిల్స్ గురించి తప్పు కదా. నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతి విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక
తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడతాడంట. ఏంది తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెట్టేది? తెలుగు వాళ్ళు పరువు తీసి బజార్కి వేసి ఫ్యామిలీలు చిన్నభిన్నం చేస్తున్నారు. అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ వినండి, అసెంబ్లీలో స్టేట్ అసెంబ్లీలో పుని అదే ప్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ స్టేట్ అసెంబ్లీలో నన్ అదర్ దాన్ చీఫ్ మినిస్టర్ గారే దాని ఆయన మాటల్లో వినండి. సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుందనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్సోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్లాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ మన ఫంక్షన్లలో బౌన్సర్లని మనం చూస్తా ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అయినా అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎక్కబట్టి అట్లా తోయడంతోటి అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి అక్రమం కదండి. సెక్యూరిటీ కామన్ ప్రజల మీద ఆయన పర్సనల్ సెక్యూరిటీని ఉపయోగించడం, ఈ మొత్తం క్రౌడ్ ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరూ కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష, అట్లే చేయి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుండా కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. చూసారా? ఎవరండి బాధ్యతలు దీనికి? ఎవరు? ఆ హీరో వల్లే కదా ఎంత జరిగింది. నువ్వు రాకుండా ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా. మీ పిఆర్ టీము, మీ బౌన్సర్లు అంతా ఒక ముఠా, ఒక దగ్గర అంతా కలిపి 100 మంది. లేకపోతే సినిమా చూడాలనుకుంటే ఎప్పుడో నైట్ షోలో ఎవరికి తెలియకుండా కారులో వచ్చి గుట్టు చప్పుడు కాకుండా చూసుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతే ఏ బాధ లేదు కదా. ఈ హంగామా అంతా చేసినందువల్లే కదా ఇప్పుడు ప్రజా నష్టం. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుట్టిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలుండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయింది, ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటూ పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు. హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల, సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడం వల్ల థియేటర్ లోపల కూడా బాల్కనీలో, టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష.
థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళు ప్రైవేట్. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాడ్ చేస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినారు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని. ఎంత అమానుష్యం, ఎంత ఇన్హ్యూమన్గా మాట్లాడతారండి ఆ నటుడు. మన ఈ పోలీస్ వర్షన్ వినండి. నీ పైల్వానగిరి ఎవడి ముందు చూపిస్తాను? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు విడిచిపెట్టుకుని ఇట్లాంటిది ఒక కామన్ కేసు అది. నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషి అయితే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలి, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి నీ మీద కేసు లేను. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లా రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా, ఎవడికి కావాలా నీ ముష్టి? ఎవడికి కావాలి నీ ముష్టి? నువ్వు 10 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? అవును కదా. మళ్ళా ఒక్కొక్కడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచుకుంటారు. మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టినంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేం కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం. శభాష్ ఏసీపీ గారు. అదండి, చూశారు కదా, మీరే నిర్ణయం చేసుకోండి. ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.